మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు ప్రియులారా. దేవుడు మరి ఉదయకాలాన్ని మనకిచ్చాడు. ప్రతి ఉదయం మనం వాక్యాలను ధ్యానిస్తా ఉన్నాం. మరొక నూతన నిదానాన్ని దేవుడు ఇచ్చాడు. ఉదయకాలమున మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు కృప కలిగిన దేవుడు కనుక ఆయన వాక్యమును మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు వాక్యాంశం గమనించినట్లయితే క్రీస్తు ద్వారా మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. క్రీస్తు ద్వారా మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. వాక్యం మనం గమనిద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మరొకసారి చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన అవసరాలు ఎరిగి ఉన్నాడు. మనకేమేమి కావాలో ఆయన ఎరిగి ఉన్నాడు. ఇంగ్లీష్లో 2 విషయాలు, వాంట్స్, నీడ్స్. వాంటెడ్, నీడెడ్. కావాల్సినవన్నీ కోరుకునేది వాంటెడ్. మన అవసరాల వరకే తీర్చబడేది నీడ్స్. కాబట్టి ప్రభుని మనం ప్రతిదీ అడగకూడదు, అడగమన్నారని. నా నామములు ఏది అడిగితే మీకు ఇస్తానని ప్రభువారు చెప్పారు. అయితే మన అవసరాలే అడగాలి. ఎందుకంటే మన అవసరాలు తెలుసు. ఆల్రెడీ మనం అంతకుముందు వాక్యం చూసుకున్నాం. మన అక్కర్లను ఎరిగిన దేవుడు అని అన్నీ తెలుసు ఆయన. మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవసరాల గురించి మనం ప్రార్థన చేయాలి. అయితే మన అవసరాలు తెలుసు కదా, మనం ప్రార్థించాల్సిన అవసరం ఉందా అనొచ్చు. ఒక లోక సామెత ఉంది, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని. అంతకంటే కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తనతో మాట్లాడమని కోరుకుంటున్నాడు, తనతో కమ్యూనికేట్ చేయమని కోరుకుంటున్నాడు. కాబట్టి మన అవసరతల కోసం ఆయన మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని, కరువు వచ్చింది ఏలియా టైంలో. 3.5 సంవత్సరాలు వర్షాలు కురవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఏలియాని దేవుడు పోషించాడు. ఆయన అవసరం తీర్చాడు. సారేపతి విధరాలను పోషించాడు, ఆమె అవసరతను తీర్చాడు. మరి మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాసిదోనియా, ఫిలిప్పు సంఘస్థులు కొత్త నిబంధనలోకి వెళ్ళినట్లయితే మనము, వారు దరిద్రులేనంట, పేదవారంట, కానీ వారు దాతృత్వం బహుగా విస్తరించింది. అంటే అవసరాల్లో ఉన్న ప్రజల్ని వారి అవసరాలు తీర్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంతకుముందు వాక్యం చూసుకున్నాం, అక్కర్లను ఎరిగిన దేవుడు అని. నిజంగా ఆది సంఘంలో కూడా వారి వారి అక్కర కొలది పంచిపెట్టుకున్నారని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనంలో చెప్పబడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అవసరాలే మనకు కావాలి కానీ వాంటెడ్ కాదు. విస్తారమైన ధనం కావాలని కోరుకోవద్దు, వాటి వల్ల మనకి సమస్య వస్తుంది. బైబిల్లో ఉంది. సామెత గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం వాళ్ళు అంటాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదంటాడు. ఎప్పుడు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. విస్తారమైన ఆస్తులు ఏమి కోరుకోనక్కర్లా, డైలీ నీడ్స్. అందుకనే కదా యేసుప్రభువారు ప్రార్థన, మా దినాహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేశారు. అంటే అవసరాల నిమిత్తం మనం ప్రార్థించాలి. ఒకవేళ నీకు అవసరం అనుకో, ఇంకా అంతకంటే ఎక్కువగా ఇవ్వగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా మన అవసరాలు ఎరిగిన దేవుడు కనుక మీరు మరి ముఖ్యంగా ఈ బేసికల్ థింగ్స్, నీడ్స్ ఏవైతే ఉంటాయో, యేసుప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో కూర్చుకొనవు, కానీ దేవుడు వాటిని పోషించలేదంటాడు. ప్రియులారా, చీమలు చూడండి, అవి వేసవి కాలం అని కూడా కూర్చుకుంటాయంట. కానీ ఇట్లాగా దేవుడు జీవులను పోషిస్తూ ఉన్నాడు. మనం వాటికంటే ఉన్నతమైన వారం కాబట్టి మనం వేటికి భయపడకూడదు. అయ్యో నా భవిష్యత్తు ఏంటి, నా ఫ్యూచర్ ఏంటని మనం చాలాసార్లు భయపడతామండి. మన అవసరాలు తీర్చే గొప్ప దేవుడు మనకు ఉన్నప్పుడు అక్కడ అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం అంటున్నాడండి. ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తు యేసునందు మహిమలో. ఎందుకంటే అక్కడ వచ్చిన ఉంటుంది ఫస్ట్ మాటలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. దేవుడు ఐశ్వర్యవంతుడండి. 1000 కొండల్లోని పశువులన్నీ నావే కదా అంటాడు దేవుడు. హి హాజ్ ఎవ్రీథింగ్, హి క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము భయపడకూడదు. మన అవసరాలు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు కనుక ఆయన మీద మనం ఆధారపడదాం, ఆయన కొరకు జీవిద్దాం. అందుకని యేసుప్రభువు చెప్పారు, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యం వెతుకు, తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. నేటి దినాల్లో మనం తాపత్రయపడుతున్నాం, వాటికి వాటికి తాపత్రయపడతాం. మన సమయం అంతా ఈ లోకంలో వాటి వైపుకే వెచ్చిస్తున్నాం, కానీ ప్రార్థించే విషయంలోనూ, దేవుని రాజ్యం ఇచ్చే విషయంలోనూ, స్వార్థ చేసే విషయంలో వెనకంజ వేస్తున్నాం. దేవుడికి ప్రాధాన్యత లేకపోతున్నాం. ప్రియులారా, అట్లా వద్దండి. ఎందుకంటే దేవుడు ఐశ్వర్యవంతుడు. నీ ప్రతి అవసరంలో ఆయన ఎరుగును, ఆయన తీరుస్తాడు. కాబట్టి గమనించి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, తర్వాత నీకు ఏది కావాలో ప్రతి అవసరం అంటున్నాడండి. కొన్నిచ్చి కొన్ని తీసుకునే ఇచ్చే మరి దాచిపెట్టుకునే దేవుడు కాదు, ఆయన సమస్తాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మదగిన దేవుణ్ణి విశ్వసించాం, ఆయన కొరకే బ్రతుకుతున్నాం, ఆయన మీద ఆశ పెట్టుకున్నాం. కాబట్టి మరి ఆయన మీద ఆశ పెట్టుకున్న వారి కోరిక నెరవేరుస్తాడు.
ఎవడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మీద విశ్వాసం ఉంచే కాబట్టి మన అవసరాలన్నీ తీరుస్తాడని మనం నమ్ముదాం, ప్రార్థిద్దాం. మనం ప్రార్థించినవన్నీ పొందుకుందామని నమ్ముదాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు అనేక అవసరాల్లో ఉన్నారు. వారి అవసరాలు తీర్చే దేవుడు. వారు కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు, అయ్యో నేను నా భవిష్యత్తు ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని భయపడుతున్నారేమో. తండ్రి, మొట్టమొదటి నీ నీతిని రాజ్యం వెతకమని చెప్పారు, తర్వాత అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తానని చెప్పిన గొప్ప దేవుడు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అని అవసరాల్లో ఉన్న ఏలియాను పోషించిన దేవుడు కదా నాయన, విధరాలను పోషించిన దేవుడు కదా, ఆ రీతిగా మమ్మల్ని కూడా పోషించగలిగిన దేవుడు. క్రీస్తు మహిమలో ఆయన ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఎందుకంటే మీరు ఐశ్వర్యవంతుడైన దేవాతి దేవుడు అన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ మాలో గొప్ప విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయమని, మీ సన్ని తోడుగుంచమని యేసు పరిశుద్ధనామం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజ ఇక్కడ చేర్మానుకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పటి తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి కొద్దికాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు అప్పటి వరకు ఆయన కనికిరం కృప మీకు తోడేయండి, నడిపించును గాక. ఆమెన్.